తీసుకొస్తాయి. ఒక్కోసారి గంటలోపే 1 అంగుళం వర్షం కురుస్తుంది. ఇటువంటి వాతావరణంలో వర్షం నుంచి రక్షణ పొందడం చాలా ముఖ్యం. ఈ పెమ్మట ఆకులు నాకు తగిన రక్షణను కల్పిస్తాయి. ఓకే, బెడ్ పని పూర్తయింది. ఇక నేను నేలకి ఎత్తులో ఉంటాను. ఇది చాలా బాగుంది, మెత్తగా కూడా ఉంది, వర్షం నుంచి రక్షణ కూడా ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఫైర్ మాత్రమే. ఒక్క నిమిషం ఆగండి. అదిగో అక్కడ చూడండి, వాటి మధ్యలో ఒక న్యూట్రియా. దాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అది కొంచెం ఎలుకలా ఉంటుంది, పళ్ళతో పెద్ద బీవర్లా ఉంటుంది. తినడానికి నిజంగా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర ఈ యాలిగేటర్ మాంసమే ఎక్కువగా ఉంది. దాన్ని వదిలేసి మనం మంట పని చూద్దాం. సూర్యాస్తమయం తర్వాత టెంపరేచర్స్ చాలా వేగంగా పడిపోతాయి. ఇక రాత్రి సమయాల్లో అయితే గడ్డ కట్టించేంత చలి ఉంటుంది. బురద ప్రదేశంలో నిప్పు రాజేస్తున్నాను, కానీ ఇక్కడ బాగా తడిచిపోయి నానిపోయింది. నిప్పు రాజేయడం అంత ఈజీ అనుకోను. ఈ స్టఫ్ పొడిగా ఎంతో బాగుంది. నేను ఈ చెట్టు నూకు నుంచి దీన్ని తీసుకొచ్చాను. ప్రతిసారి ఇది నాకు సర్ప్రైజింగ్గానే ఉంటుంది. కొన్ని గంటలు నీళ్లలో గడిపిన తర్వాత తడి తగలకుండా ఉండడానికి, అది కూడా కాళ్లకు తగలకుండా ఉండడానికి ట్రై చేయాలి. అసలు ప్రమాదం ఏమిటంటే కాళ్ళు పొడిగా ఉండకపోతే మీకు ట్రెంచ్ ఫుట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్వామ్ ఫుట్ వస్తుంది. అలా ముడుచుకుపోవడం మొదలవుతుంది, తర్వాత ఊడిపోతుంది, ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆ తర్వాత ఆ కాలుతో నడవడం దాదాపు అసాధ్యమైపోతుంది. అలా నడవలేకే ఇక్కడ ప్రజలు అన్యాయంగా చనిపోతుంటారు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మీరు బాగా అలసిపోయి ఉన్నప్పుడు, ఆకలి మీద ఉన్నప్పుడు మొసలి మాంసం మీకు శక్తినిస్తుంది. అలిగేటర్స్లో బెస్ట్ మీట్ ఇదిగో ఈ ప్రదేశంలో ఉంటుంది. ఈ తోక పక్కన ఉండే దీంట్లో చాలా చాలా పవర్ ఉంటుంది. ఓకే, దీన్ని చూసారా? ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. మొసళ్ళ మాంసంలో చాలా ఎక్కువ కొవ్వు ఉంటుంది. ప్రతి ముక్కలోనూ అదే ప్రోటీన్ ఉంటుంది, కానీ ఇతర జంతువుల్లో ఉండే కొవ్వు కంటే సగమే ఉంటుంది. దీన్ని ఇప్పుడే లాగించేస్తాను. చాలా ఆకలిగా ఉంది. స్వాంప్లో కష్టపడి అలసిపోయిన రోజు సాయంత్రం పొడిగా ఉండడం ఆనందంగా ఉంటుంది. తినడానికి మంచి మాంసం ఉంటే అంతకంటే ఇంకేం కావాలి. చాలా రుచికరంగా ఉంది. గొప్ప విషయం ఏంటంటే టైం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మొసలి నాకు కావలసినంత మాంసాన్ని, నా షెల్టర్ కావలసిన తాళ్లను ఇచ్చింది. అంతేకాకుండా చిత్తడి ప్రదేశాల్లో ఉండే దోమల వలన వెస్ట్ నైల్ ఫీవర్ కూడా రాకుండా కాపాడుతుంది. స్వాంప్ దోమల వల్లే ఈ ప్రమాదకరమైన వ్యాధి సంక్రమిస్తుంది. లోకల్ నేటివ్ ఇండియన్స్ దోమల్ని రానివ్వకుండా మొసలి కొవ్వుని ఉపయోగిస్తారట. దోమలు దూరంగా పారిపోతాయట. మీరు ఇక్కడ చూసారా? ఈ కొవ్వు మాంసం పైన ఉంది. దీన్ని మీరు మీ స్కిన్ పైన రబ్ చేసుకోండి. దీని స్మెల్ మీరు కోరుకున్నంత బాగా ఏమీ ఉండదు, బట్ అది మస్కిటోస్ని దగ్గరకు రానివ్వదు. ఇక్కడ లెక్కలేనన్ని దోమలు ఉన్నాయి. ఈ రాత్రి నాకు మంచి నిద్ర పడుతుందన్న నమ్మకం ఏమాత్రం లేదు. రాత్రిపూట ఈ చిత్తడి ప్రదేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎక్కువ శబ్దాలు వస్తుంటాయి. చిత్తడి ప్రదేశాల్లో ఉండే ప్రతి జంతువు కూడా రాత్రిపూటే ఇక్కడ వేటాడడానికి బయలుదేరుతుంది. నాకు ఆ భయంకరమైన శబ్దాలు చాలా బాగా వినిపిస్తున్నాయి. ఇటువంటి చోటు ఎప్పుడు నిద్రపోదన్నది నిజం, నిద్రపోనివ్వదన్నది నిజం. ఈ రాత్రి అంత తొందరగా తెల్లారేలా లేదు.